భాగం. ఏకరుద్రం అనేది ఇది మేము చేసుకున్నదండి, శాస్త్రంలో లేదండి. ఏకాదశిగా నమకాలు 11, చమకం వర్గాలు 11 అయితేనే అది రుద్రం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మేము నమకం పూర్తి అని చమకం కూడా పూర్తి అనేసి ఒక రుద్రం అంటాం. అట్ట సంఖ్య మాత్రం లేదు, అందుకోసమే అది సంఖ్యాశాస్త్రం ఉంది. ఇకపోతే ఆ రుద్రంలో ఎన్ని నమస్కారాలు ఎన్ని, తర్వాత అన్నిట్లోనూ నేను ఉన్నా అనే శబ్దాలు ఎన్ని. చ మే నమస్తే, నమః చ మే నమః. మే అనేదేమో చమకంలో, నమః అనేదేమో నమకంలో. 2 భాగాలు చేశారు దానికి. మొదటిది అంతా కూడా ప్రార్థన, పరమేశ్వరుని గురించి వర్ణన, ఆయనను ప్రసాదించమని వేడుకోవడం, ఇది నమ్మకం. తర్వాత చమకం అనేది స్వామి ప్రసన్నుడై ఇందులో నేనున్నాను, ఇందులో నేనున్నాను, ఇందులో నేనున్నాను, దీంట్లో నేనున్నాను, అన్నిట్లో నేనే ఉన్నాను అని చెప్పుకుంటూ రావడం, ఇది చమకం. ఆఖరికి కూడా ఏకాదశచమే అని చెప్పాడు. 11 సంఖ్య కూడా నాదేరా అని చెప్పేశాడు. ఇటువంటి యొక్క సంఖ్యాశాస్త్రం కలిగినటువంటిది నమస్తే రుద్రమనకు నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తాంబ్రాయ చ రుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమ అని చెప్పుకుంటామే, ఇది వైద్యశాస్త్రం సార్. సోమ అనేటువంటి వృక్షం, దాన్ని నమస్కరించి అరుణోదయ పూర్వంలో తెచ్చి దాని ఔషధ రూపకంగా మలిచి తీసుకున్నట్టయితే చర్మ వ్యాధులు దూరం అవుతాయి సార్. ఇది వైద్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. అలాగే ముందల నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. హే పరమాత్మ, హే రుద్రుడా, నీకు నా నమస్కారం. ఇదే ప్రకారంగా నా ఓతప్రోతుడై ఉషక్కాలంలో నేను నమస్కరిస్తున్నాను అనడం, ఇది ఒక పద్ధతి. అయితే మన్య రుద్ర అనేటువంటి 2 వనస్పతులండి. ఆ 2 వనస్పతులు ఏకజీవంగా చేసి, అనగా కరళం చేసి దాన్ని రసాన్ని తీసి యాతే రుద్ర శివాతను, ఆ దాన్ని ఏకజీవంగా చేసి ఉష్ణం కల్పించి దాన్ని ఔషధంగా చేసి మాత్రలు తీసుకున్నట్లయితే వంధ్యాశ్రీ సుపుత్రవతి అవుతుందండి. ఇలాంటిది వైద్యశాస్త్రం రుద్రంలో. జ్యోతిషం